హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేశ చరిత్రలోనే సుమారు 53,00,000 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వింటే గొప్పగానే ఉంది కదా! కానీ ఇక్కడే ఒక చిన్న చాలా పెద్ద ప్రశ్న మొదలవుతుంది. దేశంలోనే వేగంగా ఎదుగుతున్న మహానగరం హైదరాబాద్‌కు ఈ బడ్జెట్‌లో ఏమిచ్చారు? సూటిగా చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా కాదు. హైదరాబాద్ అంటే ఏమిటి? ఐటీ రాజధాని, స్టార్టడప్ హబ్, దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా పన్నులు చెల్లించే నగరం. ఇలాంటి హైదరాబాద్‌ను ఈ బడ్జెట్‌లో పూర్తిగా పక్కన పెట్టేశారు. రోజు లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రణాళికలు రెడీ. ప్రజలకు అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఒక్క మాట కూడా లేదు. మూసీ నది హైదరాబాద్ హృదయం. దాన్ని శుభ్రంగా చేయాలని, నగరాన్ని మరింత ఆరోగ్యంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఆ ప్రయత్నాలకు కేంద్రం నుండి ఆర్థిక మద్దతు మాత్రం శూన్యం. రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి ఇది కేవలం హైదరాబాద్‌కే కాదు, దేశ ఆర్థిక అభివృద్ధి అవసరమైన ప్రాజెక్టు. అయినా సరే బడ్జెట్ పేజీల్లో హైదరాబాద్ పేరు కూడా కనిపించదు. ఇక్కడే మరో రాజకీయ ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్‌కు నిధులు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారు? ఢిల్లీకి వెళ్లి ఎవరి కోసం మాట్లాడారు? ఇది అభివృద్ధి బడ్జెట్ కాదు. ఇది హైదరాబాద్‌పై స్పష్టమైన వివక్ష. ప్రజలు మౌనంగా ఉండకూడదు, ప్రశ్నించాలి. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. బడ్జెట్‌ను పునఃసమీక్షించాలి. హైదరాబాద్‌కు తగిన నిధులు కేటాయించాల్సిందే. ఇది అభ్యర్థన కాదు, ఇది మన హక్కు. ఇలాంటి నిజాలు, ప్రశ్నలు సూటిగా చెప్పే వీడియోలు మీకు కావాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.